ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఆహార ధాన్యాల కొరత వస్తే సివిల్ వార్ వస్తుంది, తిరుగుబాటు వస్తుందనే సదుద్దేశంతో ఆనాడు మరి పెట్టడం జరిగిన ప్రాజెక్ట్ని ఈవేళ డ్రగ్ మాఫియాకి, సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మరి గ్యాంగ్స్టర్స్కి కూడా నిలయమైపోయి మా కాకినాడ పోర్ట్లో మొత్తం అంతా డంప్ చేస్తారు సార్. కాకినాడ పోర్ట్కి దరిదాపు ఇప్పుడు నేషనల్ హైవే 216 రావడం వల్ల కంటిన్యూగా కడ నుంచి ఇచ్చాపురం వరకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోవటం వల్ల, బ్రిడ్జెస్ నిర్మాణం చేయటం వల్ల ఈ పీడిఎస్ రైస్ అంతా కూడా షిప్మెంట్ చేసేస్తారు సార్. అందులో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ సారు ఆవేళ షిప్ని సీజ్ చేశారు. ఇదంతా కూడా ఎంప్లాయీస్లో ముఖ్యంగా వాళ్ళు రాటన్ అయిపోయి రిటైర్ అయ్యే వరకు, జాయిన్ అయిన రోజు నుంచి రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండటం వల్ల ఈ మాఫియా, పోలీసు, ఈ సివిల్ సప్లైస్ వీళ్ళంతా కూడా ఏకమైపోయి స్థానికంగా ఉన్నటువంటి మాఫియా గ్యాంగ్తో వాళ్ళు నెక్సెస్ పెట్టుకుని సార్ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలోకి డ్రగ్స్ రావడానికి ప్రధానమైన కారణం మన పీడిఎస్ రైస్ సార్. ఇది ఎక్స్పోర్ట్ చేయడం సౌత్ ఆఫ్రికా కానీ, నైజీరియా కానీ అటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి ఈ అవుట్లాస్ అంతా కూడా తేవడం వల్ల చాలా మనకి అన్యాయం జరుగుతుంది సార్. తమరు దీని మీద దృష్టి పెట్టించి సార్ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే దాని మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా, కావాలంటే మిలిటరీ ఫోర్స్ ను కూడా దింపవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్ మీ సభ ద్వారా. చైర్మన్ సార్. మంత్రి గారు మీరు లేదు అందులో నా కూర్చోండి, సిగ్నేటరీ కాదు కదా, మీరు కూర్చోండి. అధ్యక్ష, ఈ పీడిఎస్ వ్యవస్థ పైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, చిత్తశుద్ధి, ఏ విధంగా పారదర్శకత తీసుకురావాలి వ్యవస్థలో, సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధుల్ని ప్రజల కోసం ఉపయోగించాలనే తపనతోటి మొదటి రోజు నుంచి కూడా మేము ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం. అధ్యక్ష, పీడిఎస్ రైస్ నిర్మూలన గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు. అధ్యక్ష, ఏ విధంగా అరికట్టగలుగుతాం, ఎందుకు అరికట్టలేకపోతున్నాం అని అంటున్నారు అధ్యక్ష. అసలు వ్యవస్థ ఎంత లోతుగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో జరిగిందో దానిపైన కూడా ముందు వాళ్ళకి అవగాహన రావాలి. అధ్యక్ష, ఈ ఒక్క సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో 234 కోట్ల రూపాయల విలువ గల పీడిఎస్ రైస్ ని మేము స్వాధీనం చేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పనిచేశారో కూడా అర్థం చేసుకోవాలి. అధ్యక్ష, ఎందుకంటే వాస్తవాలకి విరుద్ధంగా మీకు ఆ కాకినాడ పోర్ట్ ఒకటే కనపడచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆ ఎంవి స్టెలా అనే షిప్ ని ఆ రోజు ఆపి జిల్లా కలెక్టర్ గారిని, అధికారులు అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమన్నప్పుడు అప్పుడే కదా అధ్యక్ష వాస్తవాలు ఏంటో బయటకు వచ్చినాయి. 27,000 మెట్రిక్ టన్ల పీడిఎస్ రైస్ ని స్వాధీనం చేసుకున్నాం. అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా. అటువంటి కార్యక్రమం నిజాయితీగా మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అధ్యక్ష, ఏ రోజైనా మీరు గతంలో మీరు చేసిన అనేక ఈ వ్యవస్థల్ని ప్రత్యేకంగా మీకోసం ఉపయోగించుకునే విధంగా ఎట్లా నడిపారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అధ్యక్ష, ఈ మాటను ఎందుకు అనాల్సి వస్తుందంటే చాలా మంది గౌరవ సభ్యులు అన్నట్టు వ్యవస్థలో చాలా మంది బలంగా పాతుకుపోయారు. ఈ వ్యవస్థని లోతుగా మనం పరిశీలించి ఖచ్చితంగా మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఆ మార్పు మనం తీసుకురాగలుగుతాం. అందులో భాగంగానే మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, రైస్ స్మగ్లింగ్ అనే పదం పీడీ యాక్ట్ లో మేము గౌరవ సభ ద్వారా మనం తీర్మానం చేసి మరి దాన్ని ఆ క్లాజ్ ని మనం పొందపరచడం జరిగింది. అధ్యక్ష, ఈ విధంగా మేము చేసిన కేసుల్లో అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష 6A కేసులు కానీ 7A కేసులు కూడా అవి క్షేత్రస్థాయిలో జిల్లా కోర్టు పరిధిలోకి వెళ్తాయి. అధ్యక్ష, చాలా మంది గౌరవ హైకోర్టుకి వెళ్ళి ఇమీడియట్ గా స్టే ఆర్డర్లు తెచ్చుకుని మేము తీసుకోదలుచుకున్న యాక్షన్ ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అధ్యక్ష, కానీ ఎన్ఫోర్స్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ పొరపాటు లేకుండా కాకినాడ పోర్టులో మొట్టమొదటిసారి 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. అధ్యక్ష, అదేవిధంగా విశాఖపట్నం పోర్టులో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో అక్కడ కూడా ఎక్కువ జరుగుతుందని మా దృష్టికి రాగానే సీరియస్ యాక్షన్ తీసుకుని అక్కడ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం. అధ్యక్ష, మీకు ఉదాహరణలు, వివరాలు, వాస్తవాలేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఎందుకంటే 5,65,000 మెట్రిక్ టన్నులు ఒక్క సంవత్సరంలోనే మేము స్వాధీనం చేసుకున్నాం అంటే మీరు గత 5 సంవత్సరాల్లో కూడా మేము ఒక సంవత్సరంలో చేసింది మీరు చేయలేకపోయారు. 5 సంవత్సరాల మీ పరిపాలనలో కూడా ఒక్క సంవత్సరంలో మేము చేసింది మీరు చేయలేకపోయారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము చాలా కఠినంగా వ్యవహరించడానికి కోసం గతంలో ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థని MDU వ్యాన్స్ ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మొబైల్ డెలివరీ యూనిట్ వ్యాన్లు క్షేత్రస్థాయిలో సందుల దగ్గరకు వచ్చి గంట సేపో 2 గంటల సేపో 3 గంటల సేపో ఉండి వినియోగదారులు రాలేదని ఎవరి కాళ్ళు లెక్కలు రాసేసుకుని వెళ్ళిపోయి ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఈ PDS రైస్ గురించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున స్మార్ట్ రైస్ కార్డులు తీసుకొచ్చి QR కోడ్లు తీసుకొచ్చి 29,762 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు రేషన్ ఎప్పుడంటే అప్పుడు ప్రజలు పోయి తెచ్చుకునే విధంగా మా కూటమి ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తుంది అధ్యక్ష. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి అధికారికి జిల్లా కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టర్తో సహా ప్రతి వారం ఏ విధంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేయాలో ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్ని మేము జిల్లా స్థాయిలో మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష. అధికారులు ఎక్కడైనా పొరపాట్లో ఇన్వాల్వ్ అయితే కఠినంగా మేము యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. గతంలో చూసాం మనం మచిలీపట్నంలో గోడౌన్లో ఏ విధంగా దాదాపు 3,67,00,000 రూపాయల విలువైన ఆస్తులు మన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి దుర్వినియోగం చేస్తే ఏ విధంగా క్రిమినల్ కేసులు బుక్ చేశామో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అదేవిధంగా 2-3 రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటిస్తాం. కైకలూరు MLS పాయింట్లో 5,47,00,000 రూపాయల బియ్యాన్ని తప్పుదారి తీసుకెళ్లారు అధ్యక్ష, పక్కదారి తీసుకెళ్లారు. దానిపైన కూడా 2-3 రోజుల్లో సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి మేము అందించబోతున్నాం అధ్యక్ష. కఠినంగా మేము వ్యవహరిస్తాం, క్రిమినల్ కేసెస్ పెడతాం. మాకు కొత్తగా వచ్చిన మాకు ఈ PD యాక్ట్కి రావాల్సిన చట్టంలో ఉన్న మాకు బలాన్ని ప్రజల కోసం ప్రభుత్వం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటుంది అధ్యక్ష. సరే అధ్యక్ష, అలాగనే అధ్యక్ష మీరు చెప్పినట్టే ఫాలో అవుతాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకి మీకు అదే సబ్జెక్ట్ అధ్యక్ష, అదే చెప్తున్నా అధ్యక్ష. మా ప్రభుత్వంలో, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద ప్రజలకి ఎక్కడా కూడా నష్టం జరగకూడదని, పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ద్వారాగా అందే పథకాలు ఉన్నాయో ఎక్కడా కూడా కరప్షన్ జరగకూడదనే ఉద్దేశంతో కఠినమైనటువంటి నిర్ణయాలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్ చేశారు. ఆ రకంగా వెళ్ళిన మూలనే ఆ రోజున కేసులు కానీ తప్పుకున్నాయి అధ్యక్ష. ఇన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఆ రోజున దొరకలేదు అధ్యక్ష మరి ప్రభుత్వంలో. కానీ ఈ రోజు మీరు ఇప్పుడే సంవత్సరం అవుతుంది అధ్యక్ష, సంవత్సరం అవుతుంది అధ్యక్ష. సంవత్సర కాలంలో కొన్ని వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఎందుకు పట్టుకున్నారు అంటే మీ అసమర్థతకి కారణమని నేను అడుగుతున్నాను అధ్యక్ష.